చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో ఎస్డిపిఐ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్వర్ బాషా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో గత చాలా సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి జరగలేదని, పలు వీధుల్లో రోడ్డు సమస్యలు, డ్రైనేజీ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలంటే రాబోయే ఎన్నికల్లో ఎస్డిపిఐ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలని ఆయన కోరారు. ఒక సంవత్సరం ముందు కరోనా సమయంలో కరోనాతో చనిపోతే ఎవరు ముందుకు రాకపోగా అటువంటి తరుణంలో జిల్లా మొత్తం మేమున్నామని చెప్పి ఎస్డిపి కార్యకర్తలని చెప్పి మనం తెలియజేస్తున్నాం. అంతేకాక ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ ప్రజల కోసం అఖండ మెజారిటీలో గెలిపించాలని చెప్పి న్యాయం కోసం, మార్పు కోసం, కొడుకులాగా, అన్నకి తమ్ముడులాగా వాళ్ళ సేవలను వాళ్ళ కుల మతాలకు అతీతంగా అంతే నమస్కారము. పొంగనూరు పట్టణ ప్రజలకి గమనించండి, ఈరోజు ఎస్డిపి పార్టీ ప్రతి ఒక్క వీధిన నడుస్తూ వస్తున్నది. మీరందరూ గ్రహించాలి, మన రాజకీయ నాయకులు, ఇతర పార్టీ వాళ్ళు ఎంతో అభివృద్ధి చేశారంటున్నారు. మీరు గమనించండి, ఈ డిగ్రీ కాలేజ్ వెనక భాగంలోనే, మన పొంగనూరులోనే, బయటూరు కాదు, పొంగనూరులోనే డిగ్రీ కాలేజ్ వెనక భాగంలో చూడండి. ఇక్కడ రోడ్డు పరిస్థితి నడుస్తామంటే ఒక్కొక్కరు చెబుతున్నారు, వాళ్ళ బాధలు చెబుతున్నారు. ఏమంటే ఎటువంటి అడిగే నాయకుడు ఈ పక్క లేడని. మేము కానీ ఖచ్చితంగా ఎస్డిపి పార్టీని గెలవగానే మొట్టమొదటిగా ఇక్కడ రోడ్డు వేయడానికి ప్రయత్నిస్తాము. ఇదే కాదు, ఇలాంటి అనేక రోడ్ల సమస్యలు, కాలువ సమస్యలు, డ్రైనేజీలు ఏమేమో చేసినా అధికార పార్టీ వాళ్ళు చెప్పినారు. 1500 కోట్లు ఖర్చు పెట్టిన అంటున్నారు వీళ్ళు ఈ నియోజకవర్గానికి. ఎక్కడ అభివృద్ధి చూడండి, మీరంతా గమనించాలి. ఇవంతా అభివృద్ధి కాదు, ఉత్తి తప్పుడు మాటలు చెప్పే వాళ్ళ నాయకులు చెప్తున్నారు కానీ ప్రజల బాధలు, కన్నీళ్లు తెలుసుకునే నాయకుడు ఇక్కడ లేడు. ఈసారి ఎస్డిపి పార్టీ ప్రతి ఒక్క వ్యక్తిగత బాధకి గమనించి ప్రతి ఒక్కరి సమస్యకి పరిష్కారం అందిస్తామని కోరుకుంటున్నాము. జై ఎస్డిపిఐ.